చెప్పండి అమ్మా, ఏ సమస్య కోసం వచ్చారు? జాబ్ కోసమే అనిత అమ్మాయి జాబ్ కోసం వచ్చాము. ఏం చదువుతుంది మీ పాప? డిగ్రీ చేసింది బీకామ్ బ్రాంచ్. గవర్నమెంట్ జాబ్లు ఎన్నో ప్రభుత్వం వచ్చింది కదా, వేస్తున్నాం 2 లక్షల ఉద్యోగాలు అంటుంది కదా. అది ఇస్తారా ఇవ్వరు మీకు వాళ్ళకి తెలియాలి, మీకే తెలియదు. మేమైతే వేసాము. అదేంది మేడ్చల్లో ఉంది అని అన్నారు. మరి అక్కడికి వెళ్ళాలన్నా వద్దా ఆలోచనలో ఉన్నాం, చూద్దాం. అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, అక్కడ ఉంది మీ నంబర్, మీ పేరు అయితే ఉంది అని అంటున్నారు. చూద్దాం, మరి వెళ్ళి చూద్దాం. ఏం చదువుతుంది పాప? డిగ్రీ బీకామ్ చేసింది డిగ్రీలో. ఏ జాబ్స్ ట్రై చేసింది? ఇంతకుముందు ఏమైనా ప్రైవేట్ జాబ్స్ ప్రైవేట్ ఇప్పుడే చదువైపోయింది. ఐటీ కంపెనీలో అంటే ఇంకా వెళ్ళింది. వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదని చెప్తున్నారు. అమెజాన్లో గూగుల్లో వెళ్ళారు, వాళ్ళు బడ్జెట్ లేదని చెప్తున్నారు. 2 days అయితే వెళ్ళింది, బడ్జెట్ లేదని చెప్తున్నారు. ఇంకా ఎన్నో సంస్థలు ఉన్నాయి ఇలా ప్రైవేట్ రంగాలు, చాలా మంది నిరుద్యోగ ఎంప్లాయ్మెంట్స్ కూడా మనం వెళ్తే బడ్జెట్ లేదని చెప్తున్నారు కదా. మరి అప్పుడు ప్రజాపాలన దగ్గరకు వచ్చి వేస్తే అక్కడ ఉంది అని చెప్పారు. ఇప్పుడు కనుక్కోవాలి ఇంకా. మరి గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రభుత్వం వేస్తా ఉంటుంది కదా, మీ పాపని గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ చెయ్యాలి. గవర్నమెంట్ జాబ్ వచ్చినా పర్వాలేదు, చేస్తామంటున్నాం కదా. ప్రజావానికి రావడం అవసరం వచ్చింది. గవర్నమెంట్ జాబ్ కోసమని వచ్చినాం కదా. సార్ ఏదైనా ఇవ్వకపోతారా అనేసి వచ్చాం కదా. ఇస్తే మంచిదే కదా. లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడ్చల్లో ఉంది, కనుక్కుందాం అనేసి మేము అనుకున్నాం. మేడ్చల్లో అదే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో ఉంది మీ పేరు అనేసి అన్నారు. ఒక 10 రోజులు 15 రోజులు అట్లా చూడండి అని అన్నారు. వెళ్ళి కనుక్కోండి అని అన్నారు. ఎందుకు వచ్చింది ప్రజావానికి రావాలని ఆలోచన? అంటే జనరల్ గా సార్ ఏమైనా జాబులు ఇస్తారా, అన్ని ఇస్తామని చెప్పేసే కదా మీరు అందరికీ హక్కు ఉంది అనేసి అన్నారు కదా. అట్లా అనేసి ఇక వచ్చినాం. మేమైతే యాక్చువల్గా కరెంట్ బిల్లు కోసం ఫ్రీ రావట్లేదు, అది దానికోసం వచ్చాం. అది అడిగాము, సరే అని అన్నారు. రావట్లేదు మాకు ఫ్రీ కరెంట్ గృహజ్యోతికి ఇక్కడ ఫ్రీ రావట్లేదు. 800 బిల్లు కట్టాము. అదో ఉంది కదా, స్లిప్పులు ఉన్నాయి. ఓన్ హౌస్, కాకపోతే చిన్న ఇల్లు అనుకో. 800. ప్రజాపాలన ఫామ్స్ లో అప్లై చేసుకోలేదా? చేసాము. అది కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు అంటున్నారు. అదే కనుక్కుందామని వస్తే మండల ఆఫీస్కి వెళ్తే ఇక్కడ అంటారు, ఇక్కడ వెళ్తే అక్కడ అంటారు. అందుకనే వచ్చింది. అవును సార్, నేను ఊరికే అబద్ధం చెప్తానా? లేకపోతే ఇక్కడికి రావడానికి నాకు ఇంట్లో పని లేదా? అన్ని వదులుకొని మేము ఇక్కడికి వచ్చాం. సార్ లోపల సార్ ఎవరో ఉన్నారు, మీరు కట్టనక్కర్లేదమ్మా బిల్లు, 50 యూనిట్సే వస్తుంది, 75 యూనిట్స్ వస్తుంది సమ్మర్ లో, మీరు ఎందుకు కడుతున్నారు అంటే మరి మీరు కట్టమంటున్నారు, లేదంటే కట్ చేస్తారు కదా. మరి నా పేరు చెప్పు, నేను నంబర్ ఇస్తానంటే ఆ సార్ అసలు నంబర్ తీసుకోవట్లేదు. ఇంకా వాళ్ళంతా సెక్యూరిటీ ఉంది కదా, ఇంకేం చేస్తాను సార్. ఫ్రీ కరెంట్ అన్నప్పుడు మీరు కరెంట్ ఎట్లా బిల్ ఎట్లా కడతారు? మరి ఫ్రీ బిల్ అన్న అది మీరు అందరికి మెన్షన్ చేయాలా, ఇంటింటికి వచ్చి. లేదంటే ఎవరు కట్టొద్దు అసలు, కరెంట్ బిల్ తీసుకోవద్దని మీ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పుకోవాలా. మీరు 200 యూనిట్ దాటితే అని అంటే మాది 200 యూనిట్ దాటలేదు. 75, 50 అంత వాళ్ళకి కూడా మీకు 800 వేస్తున్నారు మీరు. మరి అప్పుడు కట్టకుంటే కట్ చేస్తామనంటే 800 అండి. ఇక చూడండి, మరి అదే కదా, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కట్టాను నేను, మొన్న మంగళవారం రోజు కట్టాను. చూస్తామా అని అంటున్నారు సార్. లోపల అయితే మీరు కట్టనక్కర్లేదు అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే చూద్దాం. మున్సిపల్ ఓన్ మీటరే, ఓన్ హౌసే, ఓన్ మీటరే. అదే ఇక్కడ చూడొచ్చు, ప్రజాపాలన దరఖాస్తును ప్రభుత్వం తీసుకొచ్చిన గతంలో ఏదైతే గృహజ్యోతికి సంబంధించిన పథకానికి ఫ్రీ కరెంటు 200 యూనిట్లు ప్రతి ఒక్కరికి ఇస్తాము అర్హులైన వారికి అని అన్నారు. ఇక్కడ వీళ్ళు అప్లై చేసుకున్నారు. మనకి క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రజాపాలన అభయస్థం పాలన ఏవైతే ఉందో వాడికి ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. ఇక్కడ గృహజ్యోతికి సంబంధించిన దానికి కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వాన్ని గొప్పగా చెప్పుకునే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీకు క్లియర్ కట్గా గతంలో మీరు పెట్టిన ప్రజాపాలనలోనే అప్లై చేసుకున్నారు వీరు. మరి ఇలా సామాన్య జనానికి ఇలా న్యాయం జరగట్లేదు. 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. మరి అప్లై చేసుకున్న ఈ కాగితాలు మీరు సమాధానం చెప్పాలి. ఈ కాగితాలకి మీరు ఎందుకు పెట్టినారు? మరి ప్రజాపాలన కాగితాలు ఎందుకు అప్లై చేసుకోమన్నారు? మరి అప్లై చేసుకున్నా కూడా మరి ఫ్రీ కరెంట్ రాని నేపథ్యం కనిపిస్తూ ఉంది. 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పిన మీరే ఇవాళ వారికి 100 యూనిట్లు కూడా కాలినా కూడా వారికి ఫ్రీ కరెంటు రాని నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి 200 యూనిట్లు ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది ఏందనేది దీని మీద ఒక క్లియర్ కట్గా స్పష్టత తీసుకురావాలి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా ప్రజాభవన్ ముందు, ప్రజావాణి ముందు మీరు పెట్టినటువంటి ప్రోగ్రాంలను వారు పాల్గొని
మాకు న్యాయం చేయాలి, మీరు పెట్టిన సంక్షేమ పథకాలు మాకు అమలు కావట్లేదు, మేము అప్పుడు అప్లై చేసుకున్నటువంటి వాటిపైన క్లియర్ కట్గా మాకు సంక్షేమ పథకం అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ముందు ఇవాళ వచ్చి అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. మరి దీని పట్ల ప్రభుత్వం స్పందించాలి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో స్పందించి వారికి మీరు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా వారు మీ మీద మండిపడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది.